హలో అండి. ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కేవలం 5 మినిట్స్‌లోనే మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రసాదంగానే కాదండి, బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, డిన్నర్‌గా అయినా, లంచ్‌గా అయినా ఎలాగైనా సరే క్విక్‌గా 5 మినిట్స్‌లో చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే హెల్తీ కూడా. దీనికోసం ఒక కప్పు లావు అటుకుల్ని తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని శుభ్రంగా వాటర్‌తో 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాటర్‌ని ఎక్కువసేపు అలా ఉంచేయకూడదండి. అలా ఉంచేస్తే అటుకులు నానిపోయి మెత్తగా అయిపోతాయి. జస్ట్ వాష్ చేసేసి వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను యాడ్ చేసి పల్లీలు హాఫ్ వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా యాడ్ చేసి ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యేలోపు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకోండి, లేదంటే త్వరగా అడుగంటుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి మిక్స్ చేసేస్తే మనకి అటుకుల చిత్రాన్నం రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్తీ కూడా. సింపుల్‌గా 5 మినిట్స్‌లో ప్రసాదం రెసిపీని ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ అటుకుల చిత్రాన్నాన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.